ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం చేసే పూజలు, పరిహారాలు, మంత్రాలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి ఫలితాన్ని తెస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజండి మనం చూడబోయేది ఏంటి అంటే, ఈ నెలంతా కూడా మనకు జూలై నెల నిన్న 1వ తారీఖు అండి. ఈ నెలంతా కూడా మనకు ఎలాంటి ఖర్చులు లేకుండా మన చేతిలో ఎప్పుడు డబ్బులు మెదులుతూ ఉండాలి అంటే, ఈ నెలంతా కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట అనేది మీరు ఒక 2 నిమిషాల సేపు ఈ నెలంతా కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలో ఒక 2 నిమిషాలు అనేది ఈ ఒక్క మాట మీరు అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా కూడా మీ అనవసరపు ఖర్చులన్నీ కూడా తగ్గి మీ చేతిలో డబ్బులు అనేది మెదులుతూ ఉంటాయి. కొంత అమౌంట్ అనేది మీరు సేవ్ చేసుకోగలుగుతారు. ఈ ఒక్క మాట చెప్తే అన్ని ఖర్చులు ఆగిపోతాయి అంటే, అనవసరపు ఖర్చులు అంటే ఏదైనా సడన్గా మీకు ఆరోగ్య పరిస్థితి అనేది బాగలేకుండా వచ్చి కొంచెం అమౌంట్ అనేది హాస్పిటల్ పాలవటం, ఏదైనా మీ ఇంట్లో కొంచెం సామాన్ ఏదైనా పాడైపోయినప్పుడు సడన్గా ఈ నెలలోనే పాడైపోయి అనవసరంగా ఖర్చు అనేది పెట్టడం, ఇలాంటి అనవసరపు ఖర్చులు అనేటివి తగ్గి మీ జీతంలో ఇంక్రిమెంట్స్లు పెరగడం కానీ, మీరు చేసే పనిలో ధనాభివృద్ధి జరిగి మీకు ధనం అనేది ఎక్కువగా రావటం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ మనకు జరిగి మన చేతిలో డబ్బులు మెదలాలి అంటే ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ఒకే ఒక్క మాట అనేది ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలో మీరు ఖాళీగా ఫోన్ చూస్తున్న వేళలోనో, నిద్రపోయే సమయంలోనో, ఉదయం నిద్ర లేచిన వెంటనేనో, ఆఫీస్లో ఏదైనా మీరు ఖాళీగా ఉన్న టైంలోనో మీ టైం పాస్ చేయడానికి ఫోన్ అనేది తీసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక 2 నిమిషాలు మీరు ఈ మాట అనేది చెప్పుకుంటూ ఉంటే లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలిగి ధనాభివృద్ధి అనేది జరుగుతుంది. ధనం ఖర్చు అనేది తగ్గుతుందన్నమాట. మీకు అనవసరపు ఖర్చులంటే ఏముంటాయండి? అదే నేను చెప్పాను కదా! సడన్‌గా ఏదో ఒక అవసరం అనేది అప్పటికప్పటికే రావడం, ఆరోగ్యం బాగలేకుండా పోవటం, ఫీజులనేటివి పెరగటం, కరెంటు బిల్ అనేది ఎక్కువగా రావటం, ఇంకేదైనా కూడా మీకు ఇంట్లో సామాను ఏదన్నా పాడైపోయి అనవసరంగా ఖర్చు పెరగటం, టీవీ అలాంటివి రిపేర్లు రావటం, ఫోన్ పనిచేయకపోవటం, ఇలాంటివన్నీ కూడా మనకు నిత్యావసర ఖర్చులు. అవి మీకు సడన్‌గా పాడైపోయాయి అంటే మీరు ఒక నెల జీతాన్ని కొన్ని బడ్జెట్ వారీగా ఏసి పెట్టుకుంటారు. కానీ ఆ బడ్జెట్‌కు మించి మీకు అనవసరపు ఖర్చులనేది రావటం, మీకు ఎప్పుడు కూడా ఒక రూ. 1000, ఒక 5000, ఒక 10,000 అనేది మిగులుగా మీరు దాపెట్టుకున్న డబ్బులన్నీ కూడా ఖర్చయిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా! ఇలాంటివన్నీ కూడా అనవసరపు ఖర్చులు రాకుండా ఈ నెలంతా కూడా మీకు సవ్యంగా జరగాలి. మీకంతా శుభంగా మీరనుకున్న బడ్జెట్‌లోనే జరిగిపోవాలి అన్నప్పుడు మనకు లక్ష్మీదేవి కటాక్షం కూడా అవసరం కదండీ! కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు ఉండాలి అంటే ఇప్పుడు చెప్పుకోబోయే ఒకే ఒక్క ఈ మాటని ప్రతిరోజు కూడా మీరు ఒక 2 నిమిషాలు చెప్పుకోగలిగితే మీరు కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోగలుగుతారు. దానికి నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా అంటే ఎటువంటి నియమ నిబంధనలు లేవండి. ఇది అమ్మవారి మంత్రం కాదు. అలాగే అమ్మవారి నామం కూడా కాదు. మనం అదృష్టాన్ని కలిగించుకునేటువంటి ఒకే ఒక్క మాట. ఈ మాట అనేది మీరు ఎలాంటి సందర్భంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎప్పుడైనా సరే రోజులో ఏ టైంలోనైనా చెప్పుకోవచ్చు. దీనికి పీరియడ్స్ టైము, నాన్ వెజ్ తినొచ్చా ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదు. మీరు ఎలా నాన్ వెజ్ తినైనా చెప్పుకోవచ్చు. పీరియడ్స్ టైంలో ఉన్నా కూడా ప్రతిరోజు కంటిన్యూగా ఒక 2 నిమిషాలు అనేది ఈ మాట అనేది మీరు చెప్పుకుంటూ ఉండండి. అలాగే ఈ మాట చెప్పుకున్న వెంటనే మాకు డబ్బనేది వచ్చేస్తుందా అంటే కాదు. మనం చేసే పనిలో అభివృద్ధి అనేది జరుగుతుంది. మనం చెప్పుకోగలిగితే కనుక ఈ మాటని లక్ష్మీదేవి కటాక్షం కూడా మనపై కలుగుతుంది. కాబట్టి ఏ సమయంలోనైనా స్నానం చేసి, స్నానం చేయక, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈ మాట అనేది చెప్పుకోండి. ఎక్కువగా మనకు ఉద్యోగం వచ్చిన వాళ్ళకి కొంచెం ఇంక్రిమెంట్స్‌లు పెరగడం కానీ, ఉద్యోగంలో మీకు ఆదాయం పెరగటం కానీ, ఇలాంటివన్నీ ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావటం, ఎవరైనా కాలేజీ సీట్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కాలేజీ సీట్ అనేది దొరకటం, ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. ఇలాంటివన్నీ జరిగితేనే కదా మీకు ఖర్చులనేది తగ్గుతాయి. మనం ఏది ఇప్పుడు చెప్పబోయే ఈ మాట ద్వారా ఖర్చు అనేది ఏమీ లేదండి. మనం ఎటువంటి ఖర్చు లేకుండా చేసే
మనకు ఉపయోగపడేటువంటి ఒకే ఒక్క పని. కాబట్టి ఈ పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు. మనకు జరుగుతుంది, మనకు అదృష్టం కలుగుతుంది అన్నప్పుడు ఎలాంటి పనైనా ఒక 2 నిమిషాలు మనం వెచ్చించి ఒక రోజులో ఈ మాట అనేది చెప్పుకున్నప్పుడు మనకు అదృష్టం కలుగుతుంది. అందులో తప్పేమీ లేదు కదండీ! అందువల్ల ఆ ఒక్క మాట అనేది 2 నిమిషాలు చెప్పుకోండి. ఆ మాట ఏంటి అంటే, మహాలక్ష్మి దృష్టి నా మీద పడింది. మహాలక్ష్మి దృష్టి నా మీద పడింది. మహాలక్ష్మి దృష్టి నా మీద పడింది. ఇంతేనండి. ఈ ఒకే ఒక్క మాటని మీరు ప్రతిరోజు కూడా ఒక 2 నిమిషాలనేది చెప్పుకోండి. ఈ మంగళకరమైన ఈ మాట మనం చెప్పుకోవటం వల్ల మనకు లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. లక్ష్మీదేవి చూపు అనేది మన మీద ఉంటుంది. లక్ష్మీదేవి చూపు మన మీద పడింది అంటే మనం అపర కుబేరులు అవ్వడం ఖచ్చితంగా జరిగే తీరుతుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఒక హోప్, మన ఆశ అన్నమాట. ఇలాంటి అమ్మవారి మాటలు, ఒక పాజిటివ్ అయిన మాట అనేది మనం చెప్పుకోవటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ చెప్పుకోవాల్సిన మాట అండి. కాబట్టి ఎవరైనా సరే 2 నిమిషాలు ప్రతి రోజులో వెచ్చించి ఈ మాట అనేది చెప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. అదృష్టం అనేది మనం వరించినప్పుడు లక్ష్మీదేవి చూపు ఆటోమేటిక్‌గా మనపై ఉంటుంది. అప్పుడు మన కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ నెల జీతం అంతా ఈ డబ్బు అనేది మన చేతిలో మెదులుతూ చాలా హ్యాపీగా మన కుటుంబ లైఫ్ అనేది ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ మాట అనేది చెప్పుకోవడం వల్ల జీవితంలో ముందు ముందు మార్పులనేటివి మీరే చూస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత.